ఓపెన్ టాక్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో గత 5 ఏళ్లుగా అనేక మంది దళితుల మీద దాడులు జరిగాయి, మనందరికీ తెలిసిందే. అన్నిటిలో దళితులపై దాడులు అనగానే మొదట మనకు గుర్తొచ్చేది ఎవరయ్యా అంటే డాక్టర్ సుధాకర్. డాక్టర్ సుధాకర్ ఉదాంతం జరిగి ఇన్నేళ్ళైనప్పటికీ కూడా అది నేటికి నిన్నో మొన్నో జరిగిన ఘటనలాగా కళ్ళ ముందు కదులుతూనే ఉంటుంది. సో అంత దారుణంగా డాక్టర్ సుధాకర్ని అయితే వేధించి పిచ్చివాడిగా ముద్ర వేసి మానసికంగా క్షోభకు గురి చేసి ఆయనైతే చనిపోయే వరకు కూడా వైసీపీ పార్టీ కానీ అధికారులు కానీ వదిలిపెట్టాల. సో మొత్తానికి డాక్టర్ సుధాకర్ చనిపోయిన తర్వాత పోని ప్రభుత్వంలో ఏమైనా ఆ కనికరం వచ్చిందా, మార్పు వచ్చిందా అంటే లేనే లేదు. ఆ మానసికంగా వేధించి చంపడానికి కారణమైన వారి మీద నేటికి కూడా చర్యలు తీసుకోవాలా. దీంతో డాక్టర్ సుధాకర్ తల్లి కావేరీబాయ్ ఇప్పుడైతే ఒక సంచలన నిర్ణయం తీసుకుంది. ఎవరైతే తన కొడుకుని వేధించారో అందులో నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ కానివ్వండి, పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజు కానివ్వండి, వీళ్ళంతా కూడా అందులో ఉన్నారు. వారికి వ్యతిరేకంగా నేను పోరాటం చేస్తాను, వారికి ఓటేయొద్దని నేను ప్రచారం చేస్తాను. నేను కష్టకాలంలో ఉన్నప్పుడు నాకు, నా కుటుంబానికి అండగా ఉన్న వారికి ఈరోజు నేను అండగా ఉంటానని చెప్పి కావేరీబాయ్ అయితే ఒక సంచలన ప్రకటన అయితే చేయడం జరిగింది. ఇది వైసీపీకి మింగుడు పడిన అంశంగా మారింది. ఇక డాక్టర్ సుధాకర్ చేసిన పాపం ఏంటనేది మనందరికీ తెలిసిందే. ఏంటి ఆయన చేసిన పాపం అంటే కరోనా సమయంలో ప్రభుత్వాన్ని మాస్కులు ఇమ్మని అడగటం. అది కూడా ఒక డాక్టర్లా కాబట్టి వాళ్ళు కరోనా పేషెంట్స్కి వైద్యం చేయాలి కాబట్టి సరైన మాస్కులు లేకపోతే మాకు ప్రాణహాని ఉంటుందనే భయంతో మాస్కు ఇవ్వాలని చెప్పి కోరిన పాపానికి, అది మీడియాలో వచ్చిన పాపానికి ఆ సుధాకర్ మీద ఏకంగా పిచ్చివాడి ముద్ర వేసి పిచ్చి ఆసుపత్రికి పంపేదాకా చేసి వచ్చిన తర్వాత కూడా విధుల్లో చేర్చుకోకుండా వేధించి చివరికి మానసికంగా కుంగి కృషించేలా చేసి చివరికి చనిపోయేలా చేశారు. అది కేవలం అధికార పార్టీ నేతలేనంటే వాళ్ళ వెనక ఉన్నటువంటి వైద్యులు కూడా ఉన్నారు. ప్రభుత్వంలోనే ఆ డాక్టర్ సుధాకర్ పై స్థాయిలో ఉన్నటువంటి వైద్యులు కానివ్వండి, వైద్య అధికారులు కానివ్వండి, కొన్ని ప్రైవేటు సంస్థలకు చెందిన వైద్యులు కానివ్వండి, పోలీసు అధికారులు కానివ్వండి, వీళ్ళంతా కూడా డాక్టర్ మనోవేదంతో చనిపోవడానికి కారణమైన వాళ్ళు వీళ్ళంతా. సో ఇప్పుడు కావేరీబాయ్ అంటే సుధాకర్ తల్లి అవన్నీ జ్ఞప్తికి తెచ్చుకుంటుంది. నా కొడుకుని చంపిన వారిని నేను ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టను, ఖచ్చితంగా వాళ్ళకి ప్రజా కోర్టులో శిక్ష పడాలి. ఎవరికి నాయకులకైతే ప్రజా కోర్టులో ఖచ్చితంగా శిక్ష పడాలి. నా కొడుకుని చంపిన వారికి, నా కొడుకుని వేధించిన వారి మీద చర్యలు తీసుకోవాలని నేను తిరగని కార్యాలయం లేదు, తిరగని రాజకీయ నాయకుడు లేడు, కానీ ఎవరు నాకు ఈ రోజుకి సపోర్ట్ చేయాల. నా కొడుకుని ఆ రోజు అంత దారుణంగా వేధించి చంపేసిన వాళ్ళు ఈరోజు నా కళ్ళ ముందే తిరుగుతున్నారు. సో అది నేను చూసి తట్టుకోలేని పరిస్థితి. కాబట్టి ఇలా ఎంతకాలం జరుగుద్ది? అధికార పార్టీ నేతలు అండ ఉండబట్టే కదా నా కొడుకు చనిపోవడానికి కారణమైన వాళ్ళందరూ ఈరోజు దర్జాగా తిరుగుతున్నారు. కాబట్టి అసలు ఆ పార్టీకి అధికారమే లేకపోతే అప్పుడు ఎక్కడ తిరుగుతారు వీళ్ళు? ఆ ఉద్దేశంతోనే నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకర్ కానివ్వండి, అలాగే పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజు కానివ్వండి, వారిద్దరికీ ఓటు వేయొద్దని నేను ప్రచారం చేస్తా. చనిపోయిన డాక్టర్ సుధాకర్ తల్లిగా నేను ప్రచారం చేస్తా. అదే సమయంలో నా కొడుకు కానివ్వండి, గతంలో నా కొడుకు కానివ్వండి, నా కుటుంబానికి కానివ్వండి అండగా నిలిచిన వారికి ఈరోజు నేను అండగా నిలబడతా. ఆ రోజు ప్రతిపక్షాలైనటువంటి టీడీపీ కానివ్వండి, లేదా జనసేన కానివ్వండి, ఆ రోజు డాక్టర్ సుధాకర్కి అండగా నిలిచాయి. వాస్తవానికి ఆ మనోవేదంతో ఎంత అండగా నిలిచినప్పటికీ కూడా అధికారం వాళ్ళ చేతిలో ఉంది. వాళ్ళు రకరకాలుగా వేధిస్తారు. సో అలా వేధించి చంపేశారు. కాబట్టి అండగా నిలబడిన వారికి ఈరోజు నేను అండగా నిలబడతానని చెప్పింది. సో ఈ ఎన్నికల ప్రచారంలో ఖచ్చితంగా వైసీపీ పార్టీకి ఓటు వేయొద్దని ప్రచారం చేస్తానని చెప్పి తేల్చి చెప్పడం జరిగింది. ఇదే ఘటన మనం చూసుకుంటే కోడికత్తి సీను విషయంలో కూడా తన తల్లి బయటకు వచ్చి పోరాటం చేసిన తర్వాతే మనోడికి న్యాయం జరిగింది. గత 5 ఏళ్ల నుంచి బెయిల్ లేకుండా ఆ జైల్లోనే ఉన్నటువంటి కోడికత్తి సీనికి ప్రస్తుతం బెయిల్ మంజూరైంది, బెయిల్ మీద తిరుగుతున్నాడు. సో ఆ తల్లి చేసిన పోరాటం చివరికి నిరాహార దీక్ష దాకా దిగింది తల్లి. ఎందుకని? తన కొడుకు న్యాయం జరగాల, బయటికి రావాలని. సో ఇప్పుడు చనిపోయిన తన కొడుకు న్యాయం జరగాలంటే ఈ తల్లిగా ఏం చేయాలి? ఖచ్చితంగా అధికార పార్టీకి ఓట్లు పడకుండా చేయాలి, వైసీపీ పార్టీని ఓడించాలి. వైసీపీ పార్టీని ఓడించినప్పుడే నా కొడుకు ఆత్మకి శాంతి. ఎందుకంటే నా కొడుకు చావుకి ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఆ నాయకులే కారణం. ఆ వాస్తవానికి ఏంటంటే పాపం సుధాకర్ మీద సరే నిందల పడిని సస్పెండ్ చేశారు. తర్వాత ఏదో పిచ్చి ఆసుపత్రి అన్నారు, అదన్నారు, మెంటల్ డిజాస్టర్ అన్నారు. తరువాత విధుల్లో చేర్చుకోవాలని ప్రభుత్వాన్ని పాపం ఇదే తల్లి కోరటం కూడా జరిగింది. ఎందుకంటే ఎప్పుడైతే తన విధుల నుంచి దూరంగా పెట్టాడో తను మానసికంగా ఇబ్బంది పడిపోతున్నాడు. తనేదో తప్పు చేసినట్టుగా ప్రపంచం మొత్తం తనను చూస్తుందని, తానేమి తప్పు చేయకపోయినా తనను విధులు దూరంగా పెట్టారని మానసికంగా ఇబ్బంది పడుతుంటే పాపం కావేరీబాయ్ తల్లి ప్రభుత్వానికి అనేక మార్లు విజ్ఞప్తి చేసింది. స్థానిక లీడర్
డాక్టర్ల దగ్గరికి వెళ్ళి అయ్యా జరిగిందేదో జరిగిపోయింది, తెలుసో తెలియకో జరిగింది, నా కొడుకుని విధుల్లోకి తీసుకోమని చెప్పండి, నా కొడుకుకి ఉద్యోగం ఇవ్వండి, ఎక్కడో చోట ఇవ్వండి, ఎందుకంటే ఇంట్లో ఉంటే మానసికంగా ఇబ్బంది పడుతున్నాడు అని చెబితే కాళ్ళు అరిగేలాగా రాజకీయ నాయకుల చుట్టూ తిరిగినా ఎవరో కూడా కనికరించకపోగా హేళనగా ఎగతాళిగా తన తల్లి ముందే మాట్లాడే పరిస్థితి. నీ కొడుకు మాస్కులు కావాలా, మీడియా ముందుకు ఎక్కుతాడా, మమ్మల్ని రచ్చ చేస్తాడా, మా ప్రభుత్వాన్ని భద్రం చేస్తాడా? ఏంటి మాస్కులు అడిగితేనే ప్రభుత్వం భద్రమా? ఇప్పుడు డాక్టర్ సుధాకర్ అడిగిన పాపం ఏంటి? మాస్కులు ఇవ్వలేదు ఈ ప్రభుత్వం అన్నాడు, అంతకు మించామని చెప్పాడు ఆయన? ఏం చెప్పలేదు కదా. కర్మకాలది మీడియాలో వచ్చింది, దాంతో ఆ చనిపోయేదాకా వదిలిపెట్టల. అలా మీడియాలో వచ్చిన ప్రతి కథనానికి వేధించి చంపేయాలంటే ఈ రాష్ట్రంలో జనమేమి ఇవ్వగలరు? అందరూ ఏదో ఒక సందర్భంలో ఏదో టైంలో మీడియాకి ఎక్కిన వాళ్ళే. కాబట్టి ఇలా వేధించారు. అవన్నీ కూడా నాకు ఇంకా కళ్ళ ముందే మెదులుతున్నాయి. నా కొడుకుని వేధించి చంపిన ఆ డాక్టర్లు కానివ్వండి, పై స్థాయి డాక్టర్లు కానివ్వండి, పోలీసు అధికారులు కానివ్వండి, ఇతర అధికారులు కానివ్వండి, ఈ రోజుకి నా కళ్ళ ముందే తిరుగుతున్నారు. వారికి శిక్ష పడలేదు, నా కొడుకు ఆత్మకు శాంతి కలగలేదు. వారికి నిజంగా శిక్ష పడిన రోజే నా కొడుకు ఆత్మకు శాంతి కలుగుతుంది. కాబట్టి నేను ఖచ్చితంగా ఎన్నికల ప్రచారం చేస్తానని చెప్పి చెప్పడమే జరిగింది. ఇది ఖచ్చితంగా వైసీపీని డ్యామేజ్ చేసే అంశం. ముఖ్యంగా నర్సీపట్నంలో డాక్టర్ సుధాకర్ అనగానే అందరికీ గుర్తొచ్చే ఘటన ఇది. కేవలం నర్సీపట్నమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ రోజుల్లో డాక్టర్ సుధాకర్ మీద జరిగిన ఈ దౌర్జన్యానికి జాతీయ స్థాయిలో పెద్ద జాతీయ మీడియా సంస్థలు కథనాలు రాశాయి. ఆంధ్రప్రదేశ్లో డాక్టర్లకు రక్షణ లేదు, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాలే డాక్టర్లను చంపేస్తున్నాయి, ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాలే డాక్టర్లను వేధిస్తున్నాయి, ప్రభుత్వ డాక్టర్ల పరిస్థితి అత్యంత ఘోరంగా ఉంది ఆంధ్రప్రదేశ్లో అని రకరకాల కథనాలు రాశాయి. చివరికి ఆ ప్రభుత్వం ఒక డాక్టర్ను చంపేసిందని కూడా రాశారు. అంటే జాతీయ స్థాయిలో చలనం కలిగించినటువంటి ఘటన అది. కేవలం నర్సీపట్నంతో ఆగిపోలేదు. కాబట్టి అలాంటి నర్సీపట్నం ఘటన కాబట్టి అక్కడ ప్రజలకు అటాచ్మెంట్ ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే నర్సీపట్నం ప్రజలందరూ కూడా అదేదో తమ సొంత కుటుంబంలో జరిగిన ఘటనలాగా భావించే పరిస్థితి. ఈ రోజుకి చూడండి, మీరు ఎక్కడ ఏం జరిగినా దళితుల మీద వైసీపీ చేసిన దాడులు అనే పదం రాగానే మొట్టమొదట గుర్తొచ్చే పేరు డాక్టర్ సుధాకర్ పేరు. అంటే ఆ స్థాయిలో సంచలనం సృష్టించింది. ఆ స్థాయిలో డాక్టర్ సుధాకర్ని వేధించి చంపేశారు. ఆ రోజు చూస్తే బట్టలు పేసి పెడరెక్కలు వెనక్కి విరిచి కట్టేసి ఏదో ఒక ఖైదీనో ముద్దాయినో హంతకుండో ఆ బలవంతంగా తీసుకెళ్ళినట్టుగా చేతులు కాళ్ళు కట్టేసి ఆటోలో వెనక్కి తిప్పి పడుకోబెట్టి ఎంత దారుణంగా వ్యవహరించారు పరిస్థితి. ఎవరో మర్చిపోవాలా, నర్సీపట్నంలో జగన్మోహన్ రెడ్డి కానీ వైసీపీ పార్టీ కానీ ఓట్లు అడగాలంటే సిగ్గుపడాలి. ఎందుకంటే ఒక డాక్టర్ని అత్యంత దారుణంగా వేధించి చంపేసింది ఈ ప్రభుత్వం. కాబట్టి అక్కడ ప్రజలేం మర్చిపోలా, అది తమ సొంత కుటుంబం. ఇప్పుడు వివేకానంద రెడ్డి అచ్చిని పులివెందుల కడప లాంటి ప్రాంతాల్లో ఎలా అయితే సెంటిమెంటల్గా తీసుకున్నారో, ఇక్కడ డాక్టర్ సుధాకర్ ఘటన కూడా ఆ నర్సీపట్నం ప్రజలకు అలాగే సెంటిమెంట్గా మారింది. ఖచ్చితంగా వాళ్ళు అప్పుడు జరిగిన ఘటన మర్చిపోలా. ఇదే సమయంలో తల్లిగాన బయటకు వచ్చి ఖచ్చితంగా వైసీపీ పార్టీకి ఓటు వేయొద్దు అని ప్రతిపక్షాలకు ప్రచారం చేస్తే, తెలుగుదేశం పార్టీకో జనసేనకో ఓటు వేయమని తన తల్లి కోరితే ఖచ్చితంగా దాని ప్రభావం 100కు 200% ఉంటుంది. నేను మొదట్లోనే చెప్పే ఇవన్నీ కూడా సెంటిమెంటల్తో కూడినటువంటి భావనలు. వివేక హత్య కేసు కానివ్వండి, కోడికత్తి సీను ఘటన కానివ్వండి, ఇప్పుడు డాక్టర్ సుధాకర్ ఘటన కానివ్వండి, ఇవన్నీ కూడా సెంటిమెంటల్, ప్రజలతో బాగా అటాచ్ అయిపోయినటువంటి ఘటనలు. కాబట్టి వీటి ప్రభావం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మీద, అలాగే ఆ పార్టీకి పోటీ చేసే ఎమ్మెల్యేల మీద ఖచ్చితంగా పడుతుంది. ఆవిడైతే స్పష్టంగా పేర్లు కూడా చెప్తుంది. నర్సీపట్నం ఎమ్మెల్యే ఉమాశంకరు, అలాగే అదీప్ రాజు, వారిద్దరూ ఎమ్మెల్యేలు. మరి ఇప్పుడు ఎమ్మెల్యే క్యాండిడేట్లు వాళ్ళో కాదో మనకు తెలియదు, కానీ వాళ్ళిద్దరు గతంలో ఎమ్మెల్యేలు, వాళ్ళ కొడుకుని వేధించింది వాళ్ళే. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు గెలవకూడదు, వాళ్ళకి ప్రజా కోర్టులో శిక్ష పడాలా. ప్రభుత్వాలు మారిన తర్వాత అధికారులు ఎవరైతే వేధించిన అధికారులు ఉన్నారో వాళ్ళందరికీ శిక్ష పడద్దనే నమ్మకం నాకుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా వీళ్ళంతా నాకు, నా కుటుంబానికి అండగా నిలబడ్డారు. కాబట్టి ప్రభుత్వాలు మారిన తర్వాత నా కొడుకును వేధించిన వారి మీద ఒక విచారణ చేసి వారందరినీ శిక్షిస్తారనే నమ్మకం నాకుంది. కాకపోతే ముందు రాజకీయ నాయకులకి ప్రజా కోర్టులో శిక్ష పడాలి. కాబట్టి ఖచ్చితంగా నేను వారి ఓటమికై కృషి చేస్తాను. వైసీపీ పార్టీకి ఓటు వేయొద్దని చెప్పి నేను ఆ డాక్టర్ సుధాకర్ తల్లిగా నా బాధ్యత. ఎందుకంటే ఒక కొడుకును పోగొట్టుకున్న తల్లిగా నాకు ఆ బాధ ఏంటో నాకు తెలుసు. ఇలాంటి పరిస్థితి మరి ఏ తల్లికి రాకూడదు.
కాబట్టి నేనే ప్రచారం చేస్తానని చెప్పి ఈరోజు కావేరీ బాయ్ చెప్పడం అనేది వైసీపీకి మింగుడు పడిన అంశం. ముఖ్యంగా నర్సీపట్నం లాంటి ప్రాంతంలో చాలా తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. కాబట్టి వైసీపీ ఇప్పటికేదో మంత్రాలు చేసి బుజ్జగించి చేసే ప్రయత్నం చేసినా ఆవిడ మాత్రం ఒప్పుకోలేదు. ఎందుకంటే ఒకప్పుడు ఆవిడే మీ దగ్గరికి వచ్చింది కాళ్ళు అరిగిపోయేలాగా, నా కొడుకుని విధుల్లోకి తీసుకోండి, నా కొడుకుని వేధించొద్దు, వదిలేయండి అని చెప్పి కాళ్ళు అరిగిపోయేలాగా తిరిగితే కనీసం ఏ రోజు అపాయింట్మెంట్ కూడా ఇవ్వాల స్థానిక ఎమ్మెల్యేలు. కాబట్టి ఆవిడ ఇదే అంటుంది ఈరోజు. ఆ రోజు నేను తిరిగిన రోజు, నేను బాధపడిన రోజు నాకు ఎవరో సపోర్ట్ చేయలే, ప్రతిపక్షాలు సపోర్ట్ చేశాయి, అండగా ఉన్నాయి. కాబట్టి ఈరోజు నేను వాళ్ళకి అండగా ఉంటా. ఖచ్చితంగా నా కొడుకుని వేధించిన వారికి అయితే శిక్ష పడాలి, ఇందులో ఎటువంటి సందేహం లేదు. నా కొడుకు ఆత్మకి శాంతి కలగాలి, నాకు మనశ్శాంతి కలగాలి అంటే ఖచ్చితంగా అధికార పార్టీని ఓడించాలి అని చెప్పి ఆవిడ ఒక సంచలన నిర్ణయం తీసుకుంటూ వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. ఖచ్చితంగా వచ్చే ఎన్నికల్లో డాక్టర్ సుధాకర్ తల్లి కావేరీ బాయ్ గన ప్రచారానికి వస్తే వైసీపీ పార్టీకి ఓటు వేయొద్దంటే ఖచ్చితంగా అది ఆ పార్టీని అయితే డ్యామేజ్ చేసే అవకాశం ఉంది. మరి చూద్దాం ఆవిడ ప్రచారానికి వస్తుందా లేదా వైసీపీ పార్టీ అడ్డుకుంటుందా అనేది వేచి చూద్దాం.